ఆయన ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంటారు. బొత్స గారు అక్కడ కూర్చొని ఇక్కడ చేయి చాపితే అది బోడుకొండ అప్పలనాయుడు గారు అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయల, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయల. మట్టి, ఇసుక, ఆఖరికి మత్స్యకారుల భరోసా కూడా, నెల్లిమర్ల ఎంపీపీ భూములు ఇలా ఎలా దొరికితే అలా దోచేశారు. భోగాపురం నేను 2019లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి, అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది, ఈ భూముల్ని అడ్డుగోలుగా కొంతమంది చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో అవకతవకలు అడిగాను తప్ప, మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తొలుకునే ఎయిర్పోర్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమని. అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు, నిజమే అకారణంగా చేస్తారని అనుకుంటారు కదా. అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. భూములు ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్లీ ఆ భూములు తన చేజిక్కించుకొని మళ్లీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు. అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు, అమ్మని వాడి మీద దౌర్జన్యం చేశారు. మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్లీ చెల్లికి మళ్లీ పెళ్లినట్టుగా చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారో అదే ఎయిర్పోర్ట్ లో మళ్లీ భూముల రేట్లు పెంచి మళ్లీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశాడు. భూమి మిగలలేదు, డబ్బులు రాలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి. మనకి రాజధానేమో అమరావతికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు. ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు. ఇలా తలతిక్క పనులు ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యుడు చంద్రగుప్తులు ఏలిన కాలంలో నవనందులనే ఉండేవాళ్ళు. నవనందులు ఏంటంటే తలతిక్క పనులు, హింస, దోపిడీ ఇవన్నీ చేసేవాళ్ళు. నవనందులకి కావాల్సింది ప్రజలు చాణక్య చంద్రగుప్తుల్లా అవ్వాలి. మీరందరూ వ్యూహం వేయాలి, చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి. చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం. చాలా తక్కువ సమయం ఉంది మనకి. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నానా మాటలు అనిపించుకున్నాం. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని మా ఇంటి ఆడపడుచులను కూడా తిట్టించుకున్నాం. అదంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం. ముఖ్యంగా తారక రామ తీర్థ